సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నిస్సహాయ స్థితిలోని రైతుకు అండా, వేసవికి ముందే తాగునీటి ఇక్కట్లు, పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎమ్మెల్సీ ఎన్నికలు నేడే, పండగ రోజు 10 మంది మృత్యువాత, 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు, మార్చి నుంచే వడగాలుల ప్రభావం, ఈ నెల 12న తాడేపల్లి వెళ్లాను, జగన్ను కలిశాను, ఎట్టకేలకు అంగీకరించిన వంశీ, గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై ఉక్కుపాదం, మద్యంతో ఆరోగ్యానికి పొంచి ఉండే ముప్పులు. ఈరోజు వార్తలను చూద్దాం. నిస్సహాయ స్థితిలో రైతుకు అండా, ఎన్ని లక్షల పెట్టుబడి పెట్టినా, ఇబ్బడి ముబ్బడిగా పురుగుమందులు చల్లినా, వాతావరణం అనుకూలిస్తేనే పంట దిగుబడి వస్తుంది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, ఎగుమతులకు అనుగుణంగానే ధర లభిస్తుంది. లేదంటే రాత్రింబవళ్లు కష్టపడినా ప్రయోజనం ఉండదు. వరుసగా 2-3 ఏళ్లు నష్టపోతే రైతుల తలరాతలే మారిపోతాయి. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఒకవైపు, తీర్చలేని నిస్సహాయ స్థితి మరోవైపు, ఏ దారి లేని పరిస్థితుల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే భార్య బిడ్డలు, తల్లిదండ్రులు నిరాధారంగా మిగిలిపోతున్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడం కాదు, వారు అలాంటి ఒత్తిడిలోకి వెళ్లకుండా చేయడమే ముఖ్యం. వాటికి పులికొరిపే పరిస్థితుల నుంచి బయటకు తేవాలి. వారి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు మానసిక స్థైర్యం నింపేలా ఉపశమన చర్యలు చేపడితే రైతు ఆత్మహత్యలను నివారించవచ్చు. వీటన్నింటి నేపథ్యంలోనే 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వేసవికి ముందే తాగునీటి ఇక్కట్లు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వేసవి ప్రారంభానికి ముందే భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. ఉపరితల జలవనరులు ఎండిపోతున్నాయి. రానున్న 4-5 నెలల అవసరాలను అంచనా వేసి ప్రభుత్వం తగిన కార్యాచరణ రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. వేసవిలో 12 జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంటుందని ఈనాడు పరిశీలనలో వెల్లడైంది. 5 రోజుల పాటు వివిధ జిల్లాల్లో తాగునీటి సరఫరా తీరు, వేసవి అవసరాలు, నీటి వనరుల లభ్యత తదితర అంశాలను బేరీజు వేసుకుని ఈ అంచనాకు వచ్చింది. ప్రత్యేకించి కరువు జిల్లాల్లో సమస్య తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ఏలూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తవచ్చు. పోసాని కృష్ణమురళి అరెస్ట్. వైకాపా హయాంలో నాటి ప్రభుత్వ పెద్దల అండదండలు, ఆదేశాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా నాటి ప్రతిపక్షంలోని ముఖ్యులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో పేట్రేగిపోయిన సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి అరెస్టయ్యారు. చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల కిందట నమోదైన ఓ కేసులో పోలీసులు బుధవారం రాత్రి 8:30 సమయంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని రాయదుర్గం మై హోమ్ భూజా అపార్ట్మెంట్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నేడే. రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6,84,593 మంది ఓటర్లు ఉన్నారు. పండగ రోజు 10 మంది మృత్యువాత. మహాశివరాత్రి పర్వదినం రోజున నదీ స్నానాలకు వెళ్లి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి వద్ద గోదావరి ఊబిలో చిక్కుకుని 5 యువకులు మరణించారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో తమ్మిలేరులో దిగి 2, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో ఈతకెళ్లి మరొకరు చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగజిప్రోలు మండలానికి చెందిన తండ్రి కుమారులు శ్రీశైలంలో శివదీక్ష విరమణకు వెళ్లి కృష్ణానదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. 43.5 కోట్ల రూపాయలకు అమెరికా గోల్డ్ కార్డు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రకటించారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డ్ వీసాను తీసుకొచ్చారు. 43.5 కోట్ల రూపాయలు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని మంగళవారం ప్రకటించారు. గోల్డ్ కార్డుతో అమెరికాకు వచ్చిన వారు మరింత సంపన్నులవుతారు, వ్యాపారాల్లో విజయవంతమవుతారు, బాగా డబ్బు ఖర్చు చేస్తారు, భారీగా పన్నులు చెల్లిస్తారు, చాలామందికి ఉపాధి కల్పిస్తారు. ఈ పథకం భారీగా విజయవంతం అవుతుందని అనుకుంటున్నామని ట్రంప్ పేర్కొన్నారు. మార్చి నుంచే వడగాలుల ప్రభావం. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడు ఉగ్రరూపం దాల్చాడు. మహాశివరాత్రి తర్వాత వేడి ఉక్కపోత మరింత పెరగనుంది. మార్చి 2 లేదా 3వ వారంలోనే రాష్ట్రంపై వడగాలుల ప్రభావం చూపుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్, జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 12న తాడేపల్లి వెళ్లాను, జగన్ను కలిశాను, ఎట్టకేలకు అంగీకరించిన వంశీ. ఈ నెల 12న హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి వచ్చాను. అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశా. తిరిగి రాత్రికి హైదరాబాద్ వెళ్లాను అని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు అంగీకరించారు. తాడేపల్లి వెళ్లాను కానీ ఎవరినీ కలవలేదని తొలి రోజు కస్టడీలో ఆయన బొకాయించారు. రెండో రోజు విచారణలో పోలీసులు 12వ తేదీ నాటి ఆయన కాల్ డేటాను ముందు పెట్టి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు తాడేపల్లిలోనే మీ ఫోన్ లొకేషన్ సూచిస్తోందని గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆ రోజు తాను జగన్ను కలిశానని వంశీ అంగీకరించారు. అయితే జగన్ వద్ద కిడ్నాప్ విషయాన్ని ప్రస్తావించలేదని చెప్పినట్లు తెలిసింది. రెండో రోజు బుధవారం వంశీతో పాటు సహనిందితులు శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతులను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని వేర్వేరుగా విచారించారు. వంశీని దాదాపు 25 ప్రశ్నలు అడగ్గా ఎక్కువ వాటికి తనకేం తెలియదనే బదులిచ్చినట్లు సమాచారం. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లర్లపై ఉక్కుపాదం. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎన్నిసార్లు అరెస్టైనా, ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నా తీరు మార్చుకుని వారిపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ కేసుల్లో అరెస్టైన కొన్ని రోజులకు బెయిల్పై బయటకు వచ్చేసి పేటరేగిపోతున్న వారిని ఏడాది పాటు జైల్లో నిర్బంధించనుంది. ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ను వారిపై ప్రయోగిస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఇటీవల విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొండా రమేష్, షేక్ భాషాలను ఈ చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిద్దరిపై గంజాయి స్మగ్లింగ్, అక్రమ రవాణాకు సంబంధించి అనేక కేసులున్నాయి. వాటిలో అరెస్టై జైలుకెళ్లినా నేరాలు ఆపట్లేదు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి స్మగ్లర్లు ఎవరున్నారో వివరాలతో జిల్లాల వారీగా పోలీసులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వారందరిపైన పిట్ NDPS ప్రయోగించనున్నారు. మద్యంతో ఆరోగ్యానికి పొంచి ఉండే ముప్పులు. మద్యపానం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మద్యంతో ఆరోగ్యానికి అనేక ముప్పులు పొంచి ఉంటాయి. క్యాన్సర్ ముప్పు. ఆల్కహాల్కు కార్సినోజెన్ అనే పేరుంది. అంటే మద్యంతో రొమ్ములు, కాలేయం, తల, మెడ, గొంతు, పెద్ద ప్రేగు ఇలా పలు రకాల క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుంది. కాలేయ జబ్బు. తీవ్ర మద్యపాన వ్యసనంతో కాలేయానికి కొవ్వు పడుతుంది. మద్యం సంబంధిత కామెర్లు, కాలేయం గట్టిపడే ఫైబ్రోసిస్, సిరోసిస్, కాలేయ వైఫల్యం సమస్యలు పొంచి ఉంటాయి. గుండె జబ్బులు. రక్తపోటు పెరుగుతుంది. గుండె లయ క్రమం తప్పుతుంది. గుండెపోటు ముప్పు పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు. వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా క్షయలాంటి ఇన్ఫెక్షన్లు సులభంగా సోకుతాయి. నాడీ నష్టం. దీర్ఘకాలం పాటు విపరీతంగా మద్యం తాగితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మద్యం సంబంధిత బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది. స్వీయ హాని. మద్యం నిర్ణయ సామర్థ్యాన్ని కుంటుపరుస్తుంది. ఆత్మహత్య, స్వీయ హాని ఆలోచనలను పెంచుతుంది. భావోద్వేగాలు అదుపు తప్పేలా చేస్తుంది. మానసిక కుంగుబాటు. మద్యంతో మానసిక కుంగుబాటు, ఆందోళనలు పెరుగుతాయి.
ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాష కోర్సులు ప్రవేశపెట్టే అంశాలను పరిశీలించాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. స్మార్ట్ మీటర్ల వినియోగానికి అధికార ముద్ర. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అధికార ముద్ర వేశారు. ఇప్పటి వరకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సప్లైలో స్మార్ట్ మీటర్ అనే పదమే లేకుండా పారిశ్రామిక, వాణిజ్య, గృహ కనెక్షన్లకు వాటిని అమర్చుతున్నారు. తాజాగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో స్మార్ట్ మీటర్ల వినియోగానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చట్టబద్ధత కల్పించింది. ఆఫ్ఘన్ అద్భుతం, ఉత్కంఠ పోరులో విజయం. ఆఫ్ఘనిస్తాన్ మరోసారి సంచలనం సృష్టించింది. తిరుగులేని ఆటతో ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ వీర విధ్వంసానికి బౌలర్ల శ్రమ తోడవడంతో ఉత్కంఠ పోరులో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ రేసులో నిలిచింది. అగ్రస్థానంలోనే గిల్. భారత స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గిల్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ముంబై హ్యాట్రిక్, యూపీపై ఘన విజయం. మహిళల ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ను ఓటమితో ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత మ్యాచ్కు మెరుగవుతోంది. బుధవారం యూపీ వారియర్స్తో మ్యాచ్లో బంతితో బ్యాటుతో చెలరేగిన ఆ జట్టు హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.